వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు. మంత్రి సీతక్కపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 వద్ద గంజాయి పట్టివేత. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కలకలం. రామగుండంలో ఘనంగా దీపావళి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి ప్రాంతంలో ప్రజలకు అత్యంత మెరుగైన సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా సింగరేణి మిగులు స్థలాలను పేద ప్రజలకు పంచిపెడతామని పేర్కొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కళాకారులు తమ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. వారికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మరో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, సింగరేణి కార్మికుని బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం లేకుండా చేస్తానని పేర్కొన్నారు. సింగరేణి ఎన్టీపీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సినీ కళాకారులు ఆలీ, సాగర్, శివారెడ్డి, తాగుబోతు రమేష్ తో పాటు జబర్దస్త్ కళాకారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచందర్ పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసిన మా శ్రీధర్ బాబు గారికి రాజ్ ఠాకూర్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం అండ్ అలాగే స్మాల్ మొమెంటో ఫ్రమ్ అవర్ సైడ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్, యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్. అండ్ అలాగే లక్ష్మణ్ కుమార్ గారికి కూడా రాజ్ ఠాకూర్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. సో వారికి కూడా మొమెంటో అందించవలసిందిగా రాజ్ ఠాకూర్ గారిని చేస్తున్నాము. ఆ తర్వాత రిక్వెస్టింగ్ రాష్ట్ర వర్క్స్ గురించి చెప్పనక్కర్లేదు. సో మా ఆలీ గారంటే మా అందరికీ ఎంతో 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 గౌరవము, ఇష్టము, అభిమానము, పిచ్చి కదా. సో మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, వీరందరూ కూడా ఈరోజు ఆలీ గారికి ఒక ఘన సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆలీ గారు. వారందరూ కూడా మన మధ్య ఉండడం ఇలా గర్వకారణంగా మా అన్న దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అంటే నాకు పక్కన ఉన్న విజయన్న గారు, పక్కనకు ఉన్న విజయ్ వాళ్ళ దగ్గర ఒత్తిడి చేస్తా ఉంటే ఎంత ఇబ్బంది అయినా గోదావరి గనిలో
మన గోదావరి కానీ మన రామగుండంలా ఇందులో దాదాపు ఒక 40 మంది నా క్లాస్మేట్స్ ఫ్యామిలీతో ఉన్నారు. వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో నా క్లాస్మేట్సే. నా కొడుకు నడుపుతారు కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పనిచేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడలకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం రాదమ్మా. కూడా పెట్టలేదు ఎదవా. ఇదిగో ఇదే గోదావరి కానీ బస్ స్టాండ్. అమ్మ మంచిగుందండి అంకుల్. ఒక్క నిమిషం చూసావా ఎంత ఉన్నదానికాడ అంత సౌండ్ వేసాడు. ఏమని పిలిచావరా? పెన్ డ్రైవ్ కూడా అంతే ఉంటది బాబు. సరే గాని పెన్ డ్రైవ్ లో ఏముంటాయి? ఫోటోస్, వీడియోస్, మెమరీ కార్డ్ లో కూడా ఉంటాయి. అది ఎంతే ఉంటది. సరే గాని ఇలా వెళ్తే గోదావరి. ఏమన్నారు ఇందాక? అంకుల్ అన్న. అంకుల్ అంటే నువ్వు చిన్న పిల్లడు. అవును అంకుల్. ఇది బయటిది ఏంట్రా? ఆధార్ కార్డు తీరా. దీపావళి శుభాకాంక్ష. నేను ఈరోజు వారి తరఫున వారి అందరికీ మనవి చేస్తా ఉన్నా. చాలా మనం ఈరోజు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి యాజమాన్యం అంతా కూడా సన్మానం చేశారు. గుంటూరు జిల్లా తాడపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో 3 శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శాసనసభ ఉపసభాపతి ఆర్ రఘురామకృష్ణరాజు, విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. Kerala University is heartily welcome to attend my 10 symmetrical module, which please coordinate of C with T minus 10 3.442 is the land and the long is 8.6248. Consent team, please be close to the We are going దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అగ్రికల్చర్ ప్రోత్సహించాం. ఈ ప్రభుత్వం గన్ కల్చర్ తీసుకొచ్చిందని పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. సీఎం రేవంతే హోంమంత్రిగా ఉన్న హోంశాఖపై కనీసం సమీక్ష జరపడం లేదని వాటాల కోసం కోట్లాడుకుంటున్నారన్నారు.
కర్నూలులో ఆర్కే ల్యాండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో రుద్ర టౌన్షిప్ బ్రోచర్ ప్రారంభించిన యజమానులు రవికుమార్, రాజేష్ కుమార్, శేఖర్ రెడ్డిలు అత్యధిక నాణ్యత ప్రమాణాలతో ఏమిరా ప్రముఖ కార్పొరేటర్ కాలేజీలకు, స్కూళ్లకు మరియు హాస్పిటల్కు అతి సమీపంలో అన్ని సదుపాయాలకు అనువైన స్థలంగా రుద్ర టౌన్షిప్ ను ఆవిర్భవించారు. పెట్టుబడికి రెట్టింపు ఫలితం దక్కుతుందని, గృహ నిర్మాణానికి అనువైన స్థలంగా అభిరుచి మేరకు అధునాతన గృహంగా నిర్మించుకోవచ్చని ఆర్కే ల్యాండ్ డెవలపర్స్ రుద్ర టౌన్షిప్ యజమానులు రవికుమార్, రాజేష్ కుమార్, శేఖర్ రెడ్డిలు తెలిపారు. కానీ మీకు కూడా ఇలా ఉంటే అసలు బాగాలేదు. కొంచెం గట్టిగా క్లాప్స్ పెడితే అందరు కూడా ఇంకొంచెం ఎనర్జీగా పెర్ఫార్మెన్స్ అండ్ సాంగ్స్ పాడడానికి కూడా రెడీగా ఉన్నారు. కడప రవీంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సయ్యద్ రహమత్ అనే మహిళ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తుండగా పాత బస్టాండ్ వద్ద ఉన్న ఏటీఎంలో నగదును విత్డ్రా చేసి ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారు. ఆ కార్డు ఓ వ్యక్తికి దొరికింది. దానిపై పిన్ నెంబర్ ఉండడంతో అకౌంట్లో ఉన్న నగదును పట్టణంలోని వివిధ ఏటీఎం సెంటర్ల నుంచి తీశాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ये बताओ ప్రజా సమస్యల పరిష్కారంలో ఏపీవేస్ ఉద్యోగులు ముందుండి పరిష్కారానికి పాటుపడుతున్నారని ఏపీవేస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భక్తుల అంకమ్మరావు, జిల్లా అధ్యక్షులు పులిశేఖర్లు కోరారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ సహాయకుల సర్వసభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా ఏపీవేస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పోరాడండి. ఒకవేళ 1 ఇయర్కి 2 సంవత్సరాలకి ఒక వ్యక్తిని పెట్టుకోండి జిల్లాలో. అనేక రకాల డిపార్ట్మెంట్ నుంచి మనకు వర్క్ కేటాయించడానికి ఫస్ట్ తగ్గించాలి. పెన్షన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు 92%, 93% ఇచ్చారు. మన కోఆర్డినేషన్ లేకుండా, మన సపోర్ట్ లేకుండా రాష్ట్రీయానికి మన గొప్ప కోచ్ చేస్తారు. అప్పుడు నగరంలో ఏం చేస్తారు, డైరెక్ట్గా అక్కడ ఏ స్టేట్లో గారు కానీ ఎంపీలో గారు కానీ అక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్య. కర్నూలు జిల్లా వెల్ఫేర్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము ఈరోజు సమావేశం కావడానికి ప్రధాన కారణం మా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి పై అధికారులకి తీసుకెళ్లి మా సమస్యలు సానుకూల వాతావరణంలో పరిష్కరించాలని సమావేశం కావడం జరిగింది. మేము గత 6 సంవత్సరాల నుంచి ప్రజల్లో మేము తెలియని వ్యక్తులు అంటూ ఎవరు లేదు. ప్రతి ఒక్కరు కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అంటే ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. ఎందుకు మేమందరం కూడా ఎంతో నిబద్ధతతో పనులు చేస్తూ ఉన్నాము. అత్యధికంగా వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి వెల్ఫేర్ అసిస్టెంట్. అలాంటి వ్యక్తులకి ఇప్పటికి కూడా ప్రమోషన్ ఛానల్ లేదు, సీనియారిటీ జాబితా లేదు, జాబ్ చార్ట్ సరైన జాబ్ చార్ట్ లేదు. కొన్ని జాబ్ చార్టులో కొన్ని పనులు చూస్తే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఫొటోస్ తీసేది కానీ, అది టీచర్స్ మాకు ఆత్మగౌరవానికి ఇబ్బంది ఉందంటే మాకు అప్పగించారు. ఒక అధికారికి ఆత్మగౌరవం ఇబ్బంది ఉందంటే మిగతా అధికారులు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దాన్ని దయచేసి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ ఫొటోస్ తీసే విధానం కూడా తొలగించి వేరే వాళ్ళకి అప్పగించాలని కోరుతున్నాము. అదేవిధంగా వీలైనంత తొందరగా మా డిజిగ్నేషనే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్.
అంటే వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించిన వర్కులు చేస్తూ ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన వర్కులు చేస్తున్నాం కాబట్టి వీలైనంత ఎక్కువ ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి వీలైనంత ఎక్కువ మందికి ప్రమోషన్స్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ప్రమోషన్స్ ఇస్తే మా వాళ్ళకి ఇంకా లబ్ధి చేకూరుతుంది. దానికోసం మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్స్లో వాళ్ళకి ఫీల్డ్ వర్క్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అంకమరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొన్ని ఇప్పటికే సాల్వ్ చేయడం జరిగింది. ఇక నుంచి కూడా ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బత్తుల అంకమరావు. నేను రాష్ట్ర వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ సంఘం యొక్క అధ్యక్షుడిగా మరియు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. ఈరోజు మా ఉమ్మడి కర్నూలు జిల్లా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల యొక్క జిల్లా కార్యవర్గ సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు మా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల యొక్క ప్రధాన లక్ష్యాలైనటువంటి త్వరితగతిన ప్రమోషన్ ఛానల్ సాధించుకోవడం కోసం, అలాగే ఏదైతే మా మీద పని ఒత్తిడి ఉందో దాని గురించి ఉన్నతాధికారులతోటి మాట్లాడి ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా తగు చర్యలు తీసుకునే నిమిత్తం, అలాగే మా జాబ్ చార్ట్లోని కొన్ని విషయాలు కానీ వేరే ఫంక్షనరీస్ యొక్క ఇన్ఛార్జ్ డ్యూటీలు కూడా మా వాళ్ళకి వేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మా జిల్లా కార్యవర్గంలో జిల్లా వెల్ఫేర్ అందరితో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్న మీదట మేము రాష్ట్ర స్థాయిలో ఆ విషయాలన్నింటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ యొక్క సమస్యలను తీర్చడం కోసం మరియు మా యొక్క ముఖ్యమైన ప్రయోజనాలైనటువంటి ప్రమోషన్ ఛానల్ను, డిజిగ్నేషన్ చేంజ్ అటువంటి విషయాల్ని, అలాగే పెన్షన్ డిస్బర్స్మెంట్ మొత్తం కూడా డ్రాయింగ్ కానీ డిస్బర్స్మెంట్ కానీ తిరిగి బ్యాంకులకు జమ చేయడం కానీ మేమే చేస్తున్నందున ఆ పెన్షన్ డిస్బర్స్మెంట్కి సంబంధించిన డీడీఓ అధికారం కూడా మా వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలని ఒక ప్రధానమైన డిమాండ్లతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దీనికి సంబంధించి మాట్లాడటం కోసం మా వాళ్ళందరూ వారి అభిప్రాయాల్ని జిల్లా మండల స్థాయిలో అసోసియేషన్ బలోపేతం చేసుకుంటూ మా వారందరి అభిప్రాయాలను తీసుకొని తద్వారా మేము కూడా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించుకొని మా ప్రధానంగా మేము ఏదైతే మొదటి నుంచి అనుకుంటున్నామో ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు కానీ డిజిగ్నేషన్ చేంజ్ కానీ ఇలాంటి సమస్యలు మా ప్రయోజనాలన్నింటినీ కూడా కాపాడటం కోసం ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి మా వెల్ఫేర్ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ లో చేరికలు వేగం పెంచాయి. తాజాగా పాషం యాదగిరి కూతురు పాషం పల్లవి, అల్లుడు అంజిబాబు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ చేరికతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శక్తి మరింత పెరిగింది. ఇటీవల కూడా పలువురు స్థానిక నేతలు గులాబీ కండువా కప్పుకోవడంతో పార్టీ బలం మరింతగా పెరుగుతుంది. ఇద్దరు కూడా దయచేసి ముందరికి రావాలా. రామన్న గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో మా తెలంగాణ యొక్క జై తెలంగాణ. కాంగ్రెస్ బీజేపీ బీసీలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ సమావేశంలో మాట్లాడుతూ బీసీ బంద్కు అందరూ మద్దతు తెలిపినా బీసీ బిల్లు మాత్రం పార్లమెంటులో ఆమోదం పొందలేదని ప్రశ్నించారు. 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బిల్లు పాస్ కావడం కష్టమా అని ప్రశ్నించిన కేటీఆర్ రోడ్లపై డ్రామాలు చేసి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు మోసం చేసిరు. నేను నాకు గమ్మత్ అనిపించింది నిన్న చూస్తే. నిన్న బీసీ బంద్ అని చెప్పారు, మేము కూడా మద్దతు చెప్పినాం. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు పోయి రోడ్డు మీద ధర్నా ఎత్తురు. మరి ఎట్లుందంటే సామెత ఇది. నాకు గమ్మత్ అనిపించింది. అందరూ శ్రీ వైష్ణవులు అయినట్టు, కానీ రొయ్యల బుట్ట మాత్రం మాయమైందట. అరే అందరూ మద్దతు చెప్పబట్టి మరి ఎందుకు బిల్లు పాస్ కాదు? ఇలా 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు ఉన్నారు. మీరు 16 మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా? పార్లమెంట్లో ఈ 8+8 రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా? మోడీ ప్రభుత్వం షేక్ కాదా? వాళ్ళకు ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి. ఒక 8 మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో, మోడీ గారు షేక్ గాడు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురా అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నాడా? మరి మోసం చేసేందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ రోడ్ల మీదేమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో, కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తేయట ఇక్కడ ఇది రోడ్ల మీద. ఆడ మాత్రం మాట్లాడరు. ఏడ మాట్లాడినో గడ మాట్లాడరు. ఇక్కడ మాత్రం డ్రామాలు చేసి ఇక్కడ
మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా నుండి ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మేకేకేతో సిడ్నీలో భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలులో కలకలం. చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్లు, కాళ్లు చేతులకు బొబ్బళ్లు, భయాందోళనకు గురవుతున్న చిన్నారుల తల్లిదండ్రులు. పెనుగంచి ప్రోలులో పర్యటిస్తున్న జిల్లా వైద్య బృందం. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి తెలంగాణకు వలసలు. స్థానికంగా కూలీ పనులు లేక తెలంగాణలోని జహీరాబాద్ తదితర ప్రాంతాలలో పత్తి తీసేందుకు తరలి వెళ్తున్న కూలీలు. స్థానికంగా పనులు కల్పించాలని వ్యవసాయ కూలీల డిమాండ్. మంత్రి సీతక్కపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి గారి కూతురే నిజాలను వెల్లడించిందని, ముందుగా దానిపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గన్ ఎవరు తెచ్చారో, పారిశ్రామికవేత్తలపై తుపాకులు పెట్టి అక్రమ వసూలు ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎండోమెంట్ భూములపై ఆరోపణలకు సీట్ విచారణ జరిపాలని ఆయన కోరారు. సరే, కేబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా నిజాలు ఏంటిది అనేటువంటిది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమనండి. గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మరి న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు, మీ కేబినెట్ మంత్రులే చేస్తున్న ఆరోపణలు, మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు. వీటన్నిటిని బయటకు తీయండి. బయటకు రావాలి. నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే, మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి. తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారి ఇంటికి ఎందుకు పోయారు? తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు.
ఇవాళ పాలన చేస్తున్నారా, వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తన్నుక చేస్తున్నారా? ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్. కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి ఒక గన్ కల్చర్ ని తెచ్చారు మీరు. ఆ రోజు మేమేమో అగ్రికల్చర్ ని పెంచాం, మీరేమో గన్ కల్చర్ ని పెంచుతున్నారు. మీకు మాకున్న తేడా అదే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.